అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లజీన ఇస్తఫా. అమ్మా బఅద్. ఫఅఊజు బిల్లాహిస్ సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖద్ అఫ్లహ మన్ తజక్కా వదకర ఇస్మ రబ్బిహి ఫసల్లా బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్ఖా. ఆదరణీయులైన సోదరులారా, ఈరోజు పండగ దినం. తమ ప్రభువైన అల్లాహ్ నుండి కష్టపడిన శ్రామికులు జీతం పుచ్చుకునే దినం. చాలా విలువైన గడియ అండి ఇది. ధర్మ సంస్థాపనార్థం మానవ కోటిలో నుంచి ప్రత్యేకంగా ఎన్నుకోబడి విశ్వప్రభువైన అల్లాహ్ తరఫున నియుక్తమైన ఓ శ్రేష్ఠ సమాజం, ఓ ఖైరే ఉమ్మత్ తమ ప్రభువు సన్నిధిలో శ్రద్ధాభక్తుల నివాళిని ఘటించటానికి ఇక్కడ సమావేశమై ఉంది. నలువైపులా సంతోషాల సప్తరంగుల హరివిల్లు వెల్లివిరియగా, వాతావరణం ఆనంద రాగ సరాగ సంశోభితమవగా, నవ్వుల కెరటాలు జీవితంలో రసమయ మాధురిని నింపగా, అసంఖ్యాకమైన శుభ సందేశాలతో ఏతెంచుతుంది రమజాన్ పండుగ. ఈ శుభ సందర్భంగా విశ్వాసుల అధరాల మీదుగా జాలువారే ఒక స్లోగన్ ఉంది, ఒక నినాదం ఉంది. అదే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహే గొప్పవాడు, నిశ్చయంగా అల్లాహే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేనే లేడు. అల్లాహే గొప్పవాడు. ప్రశంసలు, పొగడ్తలు, స్తోత్రం ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మిత్రులారా, ఇది పండుగ దినం. పండుగ పూట హార్దిక శుభాకాంక్షల ప్రేమైక వచనాల కుసుమాలు ఉన్నాయి. పండుగ పూట మనసుకు, మస్తిష్కానికి తృప్తిని, హాయిని ఇచ్చే మధుర సుగంధ ద్రవ్యాల గుబాళింపు ఉంది. పండుగ పూట కొత్త బట్టలు ఉన్నాయి. పండుగ పూట స్వాదిష్టమైన ఆహార పదార్థాలు, రుచికరమైన వంటకాలు ఉన్నాయి. పండుగ పూట ఆనందంతో జలజలా కారే అశ్రుధారలు కూడా ఉన్నాయి. పండుగ పూట అపార్థాల అడ్డుతెరల వల్ల దూరమైన హృదయాల సమ్మేళనం కూడా ఉంది. పండుగ పూట నిష్కల్మషమైన అభిమానాలు, అభియోగాలు, అలుగుళ్ళు కూడా ఉన్నాయి. అయితే వ్యర్థమైన వ్యసనాలకు, అపసవ్యమైన పోకడలకు, ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని బలిగొనేటటువంటి అశ్లీల పరాచికాలకు, పిచ్చి పిచ్చి నినాదాలకు ఇస్లామీయ పండుగల్లో ఏమాత్రం చోటు లేదు. సంతోష సమయంలో కూడా ప్రభు యొక్క స్తోత్రం చేయాలి. సంతోష సమయంలో కూడా దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పాలి. సంతోష సమయంలో కూడా ప్రజలందరినీ హృదయానికి హత్తుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. అందుకే ముస్లింలు ఈద్గాహ్కి వచ్చేటప్పుడు ఒక దారి గుండా వస్తారు, మరో దారి గుండా వెళ్తారు. ఆ సమయంలో కూడా వారి నోట దైవ కీర్తన అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ నినాదంతో వీధి వీధి వాడవాడ ప్రతిధ్వనించాలి. మిత్రులారా, పవిత్రమైన ఈ ఈద్గాహ్ వాతావరణంలో ధనికుడు, పేదవాడు అన్న భేదం లేదు. ఈద్గాహ్ ప్రార్థనలో కలవాడు, లేనివాడు అనేటటువంటి వ్యత్యాసం లేదు. ఈద్గాహ్ ప్రార్థనలో తెల్లవారు, నల్లవారు అనేటటువంటి వ్యత్యాసం లేదు. అందరూ దేవుని దాసులే. అందరూ దైవ సన్నిధిలో హాజరై ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. దైవదూతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు రికమెండ్ చేసేటటువంటి సమయం ఇది. అల్లాహ్ అడుగుతాడు దైవదాసుల్ని,
ఈ నా దాసుడు నా నుండి ఏమి కోరుతున్నారు అని దైవదూతలు ఫరిస్తాలు అంటారు, ప్రభు వారు నీ యొక్క శ్రమను, నీవు అప్పగించినటువంటి పనిని సజావుగా నిర్వర్తించారు, నీ యొక్క క్షమాభిక్షను వాళ్ళు కోరుతున్నారు. సమాధానంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, నా గౌరవ వైభవాల సాక్షిగా చెబుతున్నాను, నేను నా దాసుల యొక్క పాపాలను క్షమించి వేశాను. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్. మిత్రులారా, ఇది పండుగ దినం. ఇది ఈదుల్ ఫిత్ర్, ఫిత్రాదానాల యొక్క పండుగ. ఈ శుభ సమయంలో సమాజంలోని పేదవారిని, అవసరార్థులను, అగత్యపరులను, అనాథులను, వితంతువులను మరచిపోకూడదు. మీరు ఈద్గాహ్కి వెళ్ళక ముందే ఫిత్రాదానాలను చెల్లించి వెళ్ళండి. ఇక్కడ కౌంటర్స్ తెరిచారు, ఇది కూడా సమంజసమైన పద్ధతి కాదు. ఇప్పుడు మీరు ఫిత్రా ఇస్తే ఎవరికి ఇస్తారండి? ఒక రోజు ముందే, వీలైతే ఫజర్ నమాజ్కి ముందే ఫిత్రా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఇక మీద నుంచి. మిత్రులారా, ఈ సందర్భంగా ఒక విషయం తప్పకుండా విన్నవించుకోవాలి. సంతోష సమయం ఇది, కానీ మనం బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది ప్రజలు ఈరోజు మిడిల్ ఈస్ట్లోని యుద్ధం వల్ల చాలా కష్టంలో ఉన్నారు. మిత్రులారా, ఈ ప్రపంచం ఈ కాలంలో గ్లోబలైజేషన్ యుగం ఇది. ఒక చిన్న గ్రామం లాగా కుంచుకుపోయిన ఈ తరుణంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా యావత్ ప్రపంచంపై దాని యొక్క దుష్ప్రభావం పడుతుంది. అవునా కాదా? చూడండి, ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. ఇక్కడ నుంచి ఫ్లైట్స్ వెళ్ళడం లేదు, అక్కడ కూరగాయలు లేవు. ఇక్కడ పండగ చేసుకుంటున్నాము, గ్యాస్ లేదు, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి, అందరూ కష్టాల్లో ఉన్నారు, హోటళ్లు బంద్ అయిపోయినాయి. చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ కష్టాలన్నింటికి కారకులు ఎవరు? జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్ నాస్. మానవులు చేసుకున్న పాప కార్యాల కారణంగానే భూమి మీద కానీ సముద్రంలో కానీ ఫసాద్, అల్లకల్లోలం చెలరేగింది. మనం స్వయంగా దానికి కారకులం. అదే సమయంలో ఈ విషయం అంకుల్ షాన్కి అర్థం కావటం లేదు. తన పుర్రలో పుట్టిందే కరెక్ట్ అనుకుంటున్నాడు. కానీ వారు, ఈ నియంతలు, నిరంకుశవేత్తలు చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి. చరిత్ర ఏమంటుంది? ఫిరౌన జిల్ అవతార్, మేకులు గల ఫిరౌన్ని నీవు చూడలేదా? అల్లదీన తగాఫిల్ బిలాద్, వాళ్ళు రాజ్యాలలో చెలరేగిపోయారు. ఫఅక్సరు ఫీహల్ ఫసాద్, ప్రపంచమంతటా కల్లోలాన్ని వ్యాపింపజేశారు, విధ్వంసరచన చేశారు. ఫసబ్బ అలైహిం రబ్బుక సౌత అజాబ్, అందుచేత నీ ప్రభువు వారిపై కొరడా, శిక్షా కొరడాను జొలిపించాడు. ఇన్న రబ్బక లబిల్ మిర్సాద్. వాస్తవం ఏమిటి అంటే, నీ ప్రభు అయిన అల్లాహ్ వారి కోసం వేచి ఉన్నాడు. ఎల్లకాలం వారి యొక్క ఆటలు సాగు. అదే సమయంలో ఈదుల్ ఫిత్ర్ గల్ఫ్ దేశాల్లోని పెద్దవారికి ఒక సందేశం ఇస్తుంది. అది ఏమిటి అంటే, చూడండి, మీరు కొనుగోలు చేసేటటువంటి లెక్సస్ కార్లు కానీ, BMW కార్లు కానీ, మెర్సిడీస్ బెంజ్ కార్లు కానీ, మీరు కట్టుకునేటటువంటి అద్దాల మేడలు కానీ మిమ్మల్ని కాపాడలేదు. మీరు ఈ ప్రపంచంలో గౌరవంగా తల ఎత్తుకుని బ్రతకాలి అంటే ఏం చేయాలి? వైజ్ఞానికంగా, సాంకేతికంగా మీరు ఈ ప్రపంచంతో పోటీ పడాలి. మీరు ఎదగాలి. మీరు మీ స్థాయిని పెంచుకోవాలి. లేకపోతే మీ మనుగడ, మీ ఉనికి ఈ ప్రపంచంలో ప్రశ్నార్థకమైపోతుంది. మరో విషయం అండి, ఉమ్మతే ముస్లిమాకి కూడా ఈ పండగ ఒక సందేశం ఇస్తుంది. అదేమిటి అంటే, చూడండి, మీరు దుబారా ఖర్చు తగ్గించండి. మీ పిల్లలకు నిర్మాణాత్మక దిశలో ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి.
వాళ్ళని మంచి చదువులు, వాళ్ళని ప్రొఫెసర్లు చేయండి, ఇంజనీర్లు చేయండి, డాక్టర్లు చేయండి, సైంటిస్టులు చేయండి. ఒక పూట అన్నం మానుకోండి, కానీ మీరు మీ పిల్లలకు చదువు సంధ్యలు ఇప్పించండి. మిత్రులారా, ఇది దైవ సంప్రదాయం. మీకు తెలుసు, మీరు సూర్య బహ్రా చదువుతారు, ఆయత్ నంబర్ 124లో ఇజిబ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పితామహుడైన ఇబ్రాహీంని టెస్ట్ చేశాడు, పరీక్షించాడు. ఫఅతమ్మహున్ 100% మార్కులతో ఇబ్రాహీం అలైహిస్సలాం పాస్ అయ్యారు. అప్పుడు అల్లాహ్ తఆలా ఇబ్రాహీంని ఉద్దేశించి అన్నాడు, ఖాల ఇన్నీ జాయిలుక లిన్నాసి ఇమామా, ఓ ఇబ్రాహీం, మేము నిన్ను సమస్త మానవాళి కోసం పీష్వాగా, నాయకునిగా ఎన్నుకోబోతున్నాం. సమాధానంగా ఇబ్రాహీం విన్నవించుకున్నారు, ప్రభు వమిన్ జుర్రియతి, నీ యొక్క ఈ వాగ్దానం నా వరకు, నా పిల్లలకు కూడా వర్తిస్తుందా అని అంటే, లా యనాలు అహదిజ్ జాలిమీన్, అసమర్థుల విషయంలో, చేతకాని దద్దమ్మల విషయంలో, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం ఎన్నటికీ నిజం కావు. మనం పాఠం నేర్చుకోవాలి, మనలో త్యాగ భావన ఉండాలి. మన జేబు నుండి రూపాయి ఖర్చు కావాలి సొసైటీ కోసం, పేదవాళ్ల కోసం, అగత్యపరుల కోసం, అనాథల కోసం, వితంతువుల కోసం. త్యాగం 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 తనువులో చూపాలి, త్యాగం మనసులో చూపాలి, త్యాగం సమయంలో చూపాలి, త్యాగం ధనంలో చూపాలి. త్యాగం తన కోసం చెయ్యాలి, తన వారి కోసం చెయ్యాలి, పరుల కోసం కూడా త్యాగం చెయ్యాలి. త్యాగం ఆదర్శాల కోసం, త్యాగం తత్సమయ లక్ష్యాల కోసం, త్యాగం చిరకాల గమ్యాల కోసం. ఇలా జీవితమంతా త్యాగాల తోరణాలు నిండితేనే అందులో పండు వెన్నెల పండుతుంది, నెమ్మది నిండుతుంది. త్యాగం లేని సమాజానికి అనురాగము లేదు, అనురక్తి కూడా లేదు. ఇదే జీవిత చరిత్ర మనందరికీ ఇచ్చేటటువంటి సందేశం. మిత్రులారా, ఈ పండుగ మీకందరికీ మీ సంతోషాలకు, శాంతికి, హృదయాల నెమ్మదికి కారకం కావాలని చెప్పి నిండు హృదయంతో కోరుకుంటూ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.